విజన్ ఐఏఎస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్ఫూర్తిదాయక సెమినార్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025లో ఆల్ ఇండియా ర్యాంక్ 178 సాధించిన లక్ష్మీరచన పాల్గొని అభ్యర్థులకు మార్గనిర్దేశం చేశారు. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో తన అనుభవాలు, వ్యూహాలు, సవాళ్లు మరియు విజయానికి దారితీసిన అంశాలను ఆమె వివరించారు. హైదరాబాద్ కు చెందిన లక్ష్మీరచన తన 4వ ప్రయత్నంలో ఆల్ ఇండియా ర్యాంక్ 178 సాధించి పట్టుదల కృషికి ప్రతీకగా నిలిచారు. ఐఐటి ఇండోర్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన ఆమె యూపీఎస్సీ ప్రమాణానికి ముందు బాజుకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ఏడాది పాటు పనిచేశారు. ప్రస్తుతం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖల అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న లక్ష్మీరచన 2023లో స్వల్ప తేడాతో తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయినా 2025లో ఘన విజయాన్ని సాధించి తన పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి విజన్ ఐఏఎస్ సౌత్ రీజియన్ బ్రాంచ్ హెడ్ కృష్ణా సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీరచనను అభినందిస్తూ మా విద్యార్థుల్లో పెంపొందించాలనుకున్న శ్రేష్టత, పట్టుదల లక్షణాలకు ఆమె ప్రతిరూపం. ర్యాంక్ రావడంతో ముందుగా ఫెయిలియర్స్ చూసి అండ్ కంటిన్యూస్ గా 3-4 years నుంచి ట్రై చేస్తూ ఈ ర్యాంక్ వచ్చిందంటే ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. అది అండ్ విత్ ద నేచర్ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ దిస్ ఎగ్జామ్ ర్యాంక్ వచ్చిందంటే డెఫినెట్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి సజెషన్ చెప్తా ఇంకా అంటే అంటే కన్సిస్టెంట్ గా ఉండాలి. ఒక 8 to 10 hours ఇస్ గుడ్. యూజువలీ అంటే కొంచెం ఎగ్జామ్ ముందు పెంచుకోవాలి అవర్స్, బట్ అలానే అంటే ఏ పండుగలు ఫెస్టివల్స్ చేయకుండా అయితే అట్లా అక్కర్లేదు. రెస్ట్ అండ్ రిలాక్సేషన్ టైం కూడా చేస్తూ ఒక లాంగ్ టర్మ్ సస్టైనబుల్ కన్సిస్టెంట్ ప్లాన్ పెట్టుకుంటే బెటర్. నాది మొత్తం ఇంగ్లీష్ మీడియం. అది కాకుండా నాకు క్లాసికల్ డాన్స్ ఇష్టం, క్లాసికల్ డాన్స్ చేస్తూ ఉంటాను. ప్రజలకైతే అదే అంటే ఈ ఫీల్డ్లోకి వస్తున్నామంటేనే సమ్ సోషల్ సర్వీస్ ఆర్ గుడ్ థింగ్ చేయాలని. సో నా గోల్ ఆర్ విజన్ ఏంటంటే నాకు ఒక డిస్ట్రిక్ట్ పోస్టింగ్ వస్తే స్టూడెంట్స్, చిల్డ్రన్, ఉమెన్ అందరికీ ఏమి ఇబ్బంది కాకుండా చూసుకోవడం. ఎస్పెషల్లీ హెల్త్ కేర్లో మా మదర్ది హెల్త్ కేరే కాబట్టి హెల్త్ కేర్లో చాలా ఇష్యూస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ మదర్ అండ్ చైల్డ్. సో చిల్డ్రన్స్ హెల్త్, ఇన్ఫెంట్ హెల్త్ మీద ఫోకస్ చేస్తే ఐ ఫీల్ దట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్. సో చిల్డ్రన్స్ హెల్త్ మంచిగా ఉంటే అప్పుడు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అవుట్కమ్ బాగుంటుంది, యూత్ పవర్ అనేది రియలైజ్ చేయగలుగుతాము. ఓకే, అంటే నా యూపీఎస్సీ జర్నీలో సక్సెస్ అండ్ ఫెయిలియర్ రెండు చూడడంతో ఫైనలీ హ్యాపీ దట్ ఈ ర్యాంక్ వచ్చి సక్సెస్ వచ్చిందని అండ్ ఈ ర్యాంక్ మంచి సర్వీస్ చేయవచ్చు అని అనుకుంటున్నాను. అండ్ నా స్ట్రాటజీ వరకు అయితే స్ట్రాటజీ నేర్చుకుంటారు. క్వశ్చన్ చెప్పాలి. నేను ప్రిపరేషన్ జాబ్ చేసుకునేది స్టార్ట్ చేశాను 2022 ఇంటర్వ్యూ. సో అప్పుడు నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను మన జనరల్ సబ్జెక్ట్స్కి. అది చేస్తూ కొంచెం 2022 ఎండింగ్లో ఆంథ్రోపాలజీని ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకుని అది స్టార్ట్ చేశాను. 2023 నా ఫస్ట్ అటెంప్ట్ చదివాక ఫస్ట్ అటెంప్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు క్లియర్ చేశాను. బట్ ఇంటర్వ్యూ కూడా బాగుంది, బట్ ఫైనల్ లిస్ట్ కొన్ని మార్క్స్తో పోయింది. ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా నేర్చుకోగలిగాను. అండ్ ఆ నేర్చుకున్న ఆ అటెంప్ట్లో అవ్వకపోవడంతో, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి అవ్వకపోవడంతో ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న లెర్నింగ్స్ అండ్ మన వీక్ ఏరియాస్ ఇంప్రూవ్ చేస్తూ లర్న్ చేస్తూ వచ్చాను. అండ్ నా స్ట్రాటజీ వరకు అయితే యూజువల్లీ మోర్ ప్రాక్టీస్, మోర్ రివిజన్స్, మోర్ టెస్ట్ ఇలా ప్లాన్ చేసుకునేదాన్ని. అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అది రియాలిటీలో అంత పేపర్ మీద వస్తుంది అని నా అభిప్రాయం. సో ఓవరాల్ మనది ఓన్లీ సిలబస్ కవరింగ్ అండ్ రివిజనే కాకుండా అది ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ కూడా అక్కడి వరకు వెళ్ళాలి అండ్ అప్పుడు రిఫైన్ అవుతుంది మన రైటింగ్ స్కిల్స్ కానీ, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కానీ.